మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లెక్కరించి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధంగా ఏర్పాటు చేయని దేని వాక్య భాగము రూపాంతర ఆదివారం ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు ధ్యానం చేసుకుందాము. రూపాంతర ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుండి 21 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పేతురు ప్రభుతో ఉన్న దినాలలో ప్రభువు ఆ రూపాంతర అనుభవాన్ని పేతురు తన పత్రికలో గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన్ని మరి యేసుతో పాటు వారు ప్రయాణమై ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు రూపాంతరము పొందడము, ఆయన ఆకాశం నుండి మోషే ఏలియాలు రావడము, వారితో ప్రభువు ముచ్చటించుట చూచి వెంటనే పేతురు పరితాపం పట్టలేక తాను తన హృదయంలో ఏదైతే అనుకున్నాడో ప్రభుతో, ప్రభువా నీకొకటియు మోషేకొకటియు ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కడతాను అని పేతురు అక్కడ ప్రభువుతో చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా పేతురు తన పత్రికల్లో గుర్తు చేసుకుంటున్నాడు. అంటే ఆయన మహాత్యమును కనులారా చూచిన వారముగా ఉన్న పేతురైతేనేమి, యోహానైతేనేమి, వీరు ఆ యొక్క సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు. అంటే రూపాంతర అనుభవం, ప్రభువు ఏ విధంగా తాను శిలువ మరణానికి అప్పజెప్పబడతాడో, ఆయన ఈ లోకం నుండి తండ్రి యొద్దకు చేర్చబడడానికి ముందు జరగబోయే సంఘటనలన్నిటినీ కూడా ఆ దినాన్ని వారు చూడగలిగారు. అందుకని ఇక్కడ పేతురు తన 2వ పత్రికలో ఈ 1వ అధ్యాయం 16 వచనం అంటాడు, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు అన్నాడు. ఏదో కథలుగా ఏదో మిమ్మల్ని సంతోషపెడతానికి కాదు. ఇదంటే దేవుడు తన కార్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన విషయాలు ఆ దినాల్లో మరి పేతురు, యాకోబు, యోహానుల యొక్క అనుభవాన్ని ఇక్కడ పేతురు తన పత్రికలో గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమైతిమి అంటున్నాడు. అంటే ప్రభు యొక్క మహాత్యము అంటే తండ్రి తత్వం యొక్క మహత్వాన్ని కలిగిన ఆ యొక్క స్థితి, మోషే ఏలియాలు ప్రభుతో మాట్లాడడము, ఆ సందర్భంలో వారి మధ్య వినబడిన ఆ యొక్క స్వరాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేశాడు. అందుకనే ఆయన మహాత్యమును మేము కనులారా చూచిన వారమైతేమని చెప్తూ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను శబ్దము దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, తండ్రి అయిన దేవుడు ఆ స్వరాన్ని మాకు వినిపించినప్పుడు ఎవని యందు, ఆయన కుమారుడైన ప్రభువునందు ఆనందించుతున్నానని తండ్రి చెప్పిన మాటలు ఏవైతున్నావో ఆ మాటలను గుర్తు చేసుకుంటున్నాడు. అంటే తాను
ప్రభుతో ఉన్నప్పుడు తండ్రి తనతో ఏ విధంగా సంభాషించారో ఆ సంభాషించిన విధానము ఇప్పుడు ఇక్కడ పేతురు తాను ఒకటి అనుకున్నాడు, కానీ అక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పింది ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చెప్పింది మీరు చేయండి అంటే ప్రభువు చెప్పిందే మీరు చేయాలి తప్ప పేతురు యొక్క ఉద్దేశాలు అక్కడ నెరవేర్చడానికి దేవుని చిత్తం కాదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము ఆ మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా తండ్రి వద్ద నుండి వచ్చిన యొక్క మహిమ ఘనత ప్రభావాలను కుమారుడైన ప్రభు కలిగి ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి అంటున్నాడు. మేము ఎవరో? పేతురు, యాకోబు, యోహానులు దాన్ని విన్నారు. దాన్ని వినిన తర్వాత ఆ ముందు జరిగిన పరిస్థితులన్నిటినీ తన పత్రికలో పేతురు ఇక్కడ రాస్తూ, మరియు ఇంత కంటే గొప్ప స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఏంటది? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటుకు వెలుగిచ్చు దీపమైనట్లున్నది. దీని యందు మీరు లక్ష్యముంచినడలా మీకు మేలు అంటాడు. అంటే ఏంటి? ఎవరైతే ఈ లోకానికి వెలుగై వచ్చారో ఆ ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మీరు జీవించాలి. ఇక్కడ పేతురు ఏదైతే తన హృదయంలో తను అలుచుకుని ప్రభువుతో నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కడతానన్నాడే, అది కాదు జరగాల్సింది. ప్రభువు ఏది చెప్తారో అది మీరు చెయ్యాలని తండ్రి అయిన దేవుడు పైనుంచి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య ఎట్టి రీతిగా ఆ దినాలలో వారితో సంభాషించాడో, తండ్రి అయిన దేవుడు వారి మధ్య నివసించాడో, ప్రభువును గూర్చి ఆయన చెప్పిన విషయాలన్నీ ఇక్కడ పేతురు గుర్తు చేసి అందుకని అంటున్నాడు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను అంటాడు. అంటే ఇదేదో మా ఊహలకు అందినట్టుగా, మాకు తలంపులకు వచ్చినట్టుగా మేము చెప్పడం కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ చేత వారు నింపబడి ఆ నింపబడిన ఆత్మను బట్టి వారు మాట్లాడారు. అందుకని ఇక్కడ పేతురు అంటాడు, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుల ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అంటాడు. ఇప్పుడు వీరు ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటి? ఆ దినాన్న వారు పొందుకున్న ఆ యొక్క రూపాంతర అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క ఉన్నతమైన స్థితి, అంటే తండ్రితో కుమారునికున్న సంబంధాన్ని కుమారుడైన ప్రభువు మోషే ఏలియాలతో ఏకీభవించినప్పుడు ఆ పరసంబంధమైన యొక్క సమస్తాన్ని చూసిన ఈ యొక్క పేతురు, యాకోబు, యోహానులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పేతురు తన పత్రికలో రాయించున్నాడు. అంటే దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఆయన శిష్యులైన వారు సాక్షులుగా ఉండుటకు ఆనాడు ప్రభుతో పాటు వారు ఆయన కొండకి వెంట వెళ్ళిన వారుగా ఉన్నారు. అందుని బట్టి ఇక్కడ పేతురు చెప్తున్న మాట ఏంటి? ఏలయనగా ప్రవచనము ఎప్పుడూనూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు అంటాడు. అంటే మా ఆలోచనలు, మా తలంపులు కాదు, కానీ మనుష్యుల పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికెను అంటున్నాడు. ఆ దినాన్ని దేవుడు తనకు చూపించిన దాన్ని నేడు పత్రికలో తాను పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే అప్పుడు ఆ దినాన్ని గురించి ఆనాడు ప్రభువు ఆ యొక్క సందర్భంలో పలికిన మాట ఏంటంటే, వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత ప్రభు అన్నారు, మరలా ఇది మీరు ఎప్పుడు ఆయన పునరుత్థానం తర్వాత దాని గురించి చర్చించాలి తప్ప అంతవరకు దాని గురించి చర్చించడానికి లేదంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క హృదయాల్లో ఆ ఆలోచనను తీసివేసి ఇక్కడ ఆత్మ సంబంధమైన సిద్ధపాటుకి ప్రాధాన్యతనిచ్చింది. అందుకనే పేతురు ఇక్కడ మాట్లాడిన మాట ఏమన్నాడు? ఎలాగనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుష్యుల ఇచ్చను బట్టి కలగలేదు అని. అంటే మా యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు కాదు, కానీ మనుష్యుల పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపబడినప్పుడు అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఆ దినాన్ని మమ్మల్ని ఆ యొక్క పర్వతం మీద ప్రేరేపించినప్పుడు ఆ స్థితిని నేడు పేతురు గుర్తు చేస్తూ అంటున్నాడు, దేవుని మూలముగా పలికిరి అంటాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఏదైతే పలికాడో ఆనాడు ఆ విషయంలో ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి నేడు పేతురు తన పత్రికల విషయాలను చెప్తున్నాడు. కాబట్టి ఈ రూపాంతర అనుభవంలో ప్రభువుతో, పరిశుద్ధాత్మతో మనం సదాకాలము జీవించాలంటే తండ్రి చెప్పినట్లుగా, తండ్రి చేయమన్నది ఆయన కుమారుడు చేస్తున్నాడు, ఆ కుమారుని యొక్క మాట మనం వినాలి. అందుకని ఆయన అన్నమాట,
ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఏ శబ్దమైతే పరలోకం నుంచి తండ్రి యొద్దకు, ఆ కుమారుని యొద్దకును ఆయన శిష్యుల యొద్దకు వచ్చిందో, ఆ యొక్క స్వరాన్ని బట్టి, ఆ శబ్దాన్ని బట్టి ఆది యందు వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యము నేడు శరీరధారిగా క్రీస్తు యేసును నరుని ద్వారా మన మధ్యకు వచ్చి నివసించి మరలా నేడు ఆదరణకర్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. కాబట్టి ఈ పత్రికలో పేతురు ఆత్మ సంబంధంగా తాను శారీరకంగా ఏదైతే దేవునితో ఉన్నప్పుడు కలిగిన ఆ యొక్క అనుభవాలన్నిటినీ తన పత్రిక ద్వారా రేసి మరి పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశాన్ని, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, ఆనాడు జరిగిన సంఘటన అంతటిని మరొకసారి గుర్తు చేశాడందే. దీన్ని బట్టి నేడు నీవు నేను కూడా ప్రభు వచ్చినప్పుడు ఆయన మన కొరకు ఏదైతే సిద్ధపరచని ఉన్నాడో ఆ సిద్ధపరచని ఉండే ఆ యొక్క ఉన్నతమైన స్థలముల్లో తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మనం ఏకంగా ఉండాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటల యందు నిలిచిన వారమైతే ఆనాడు ఆ దినాన్ని మరి వారు ఏ విధంగా అయితే ఆ యొక్క రూపాంతర అనుభవాన్ని కలిగి ఉన్నారో మనము ప్రభు వచ్చినప్పుడు ఆ అనుభూతులను, అనుభవాలను ఆ మహిమ మీదకి కొనిపోబడుతూ ప్రభుతో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించే వారమై ఉంటామని ఉదయకాల సమయమున భక్తులైన పేతురు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మహిమా ఘనతా ప్రభావం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన ఆనాడు రూపాంతర అనుభవంలో తండ్రి నీవు నీ కుమారుని పట్ల చూపిన ఆ యొక్క ఉన్నతమైన దర్శనాన్ని బట్టి ప్రభువా, మోషే ఏలియాలు నిన్ను బలపరుస్తున్నప్పుడు ఆ యొక్క సందర్భంలో మరి పేతురు అయ్యా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టుదనని తాను పలికినప్పుడు వెంటనే తండ్రి నువ్వు మాట్లాడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని స్వరాన్ని వినిపించావు. అవును నాయన, నీ కుమారుని యందు ఆనందించువాడవు, నీ కుమారుని యందు సంతోషించేవాడవు. కాబట్టి ఎవరైతే నీ కుమారుని అంగీకరించి నీ కుమారుని యందు విశ్వాసం ఉంచేవారై ఉంటారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి నాయన తండ్రి, నీ కుమారుడైన క్రీస్తుని బట్టి, నీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహింపజేయబడిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను బట్టి సదాకాలమే మేము జీవించడానికి మాకు నేర్పించండి. మేము బలహీనం ప్రభావ మమ్మల్ని బలపరచు, మేము రోగులం ప్రభావ మమ్మల్ని స్వస్థపరచు. అయా మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను, ఆరోగ్యం దయచేయండి. ఈ రూపాంతర అనుభవంలో ప్రభువా ఆనాడు వారి కలిగిన యొక్క అనుభూతిని ఆత్మపూర్ణులుగా వారి పేతురు తెలియజేసిన మాటలను బట్టి అట్టి ఆత్మానుసారమైన జీవితాలు మేము కలిగి ఉండి ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, జీవం కలిగిన నీ మాటల చేత జీవింపు చేయమని, దీని పరిచర్యలో సేవలో మీరు మాకు తోడైండమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆనేడు మాకు దయచేయం. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము, శోధనలో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమెన్.